కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి కార్యాలయం ఎదుట వైసీపీ మూకలు ఓవర్ యాక్షన్ చేశాయి. వైసీపీ ఎమ్మెల్యే బాల్ నాగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కార్యాలయం ఎదుట బైక్ ర్యాలీ నిర్వహించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 2 వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మరోవైపు వైసీపీ టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి కార్యాలయం ఎదుట వైసీపీ మూకలు ఓవర్ యాక్షన్ చేశాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, సుమిత్ర, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రాలయంలో బాలనాగిరెడ్డి వాళ్ళ వర్గీయులతో కలిసి మంత్రాలయం నుంచి కోసి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే వెళ్లేటప్పుడు కూడా మాధవం దగ్గర మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి రోడ్డు పక్కనే ఉంటుంది. వెళ్లేటప్పుడు కూడా వైసీపీ ముఖాలు రెచ్చిపోయి కేకలు వేస్తూ బాణసంచా కలిసి చాలా బీభత్సం సృష్టించారు. అయినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు సహనంతో ఉన్నటువంటి క్రమంలో మళ్ళీ కోసిగిలో కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి మంత్రాలయం వెళ్తున్నటువంటి క్రమంలోనే మళ్ళీ మాధవరం దగ్గర అయితే మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి ఇంటి దగ్గర ఉండి అక్కడ మళ్ళీ బాణసంచా వేసి కవింపు చర్యలకు పాల్పడుతూ చాలా కేకలు వేస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడంతో టీడీపీ శ్రేణులు కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ గొడవలో కొంతమంది అల్లరిమూకలు 2 వాహనాలకు నిప్పు పెట్టడంతో 2 వాహనాలు కూడా ఏదైతే మంటల్లో చిక్కుకోవడంతో వెంటనే అయితే స్థానిక పోలీసులకు అదే విధంగా ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చి హుటాహుటిన ఈ 2 వాహనాలకు ఏదైతే మంటలు ఆర్పేయడం జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగా మాధవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు కూడా భారీగా మోహరించి 2 వర్గాలను కూడా చెదరగొట్టారు. అయితే ఈ వైసీపీ అల్లరిమూకలు చేసినటువంటి విధ్వంసం పైన కూడా పోలీసులు సీరియస్ గా అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అయితే ఈ దాడికి పాల్పడినటువంటి సరిపోయింది కూడా చట్ట ప్రకారం తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అయితే మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా వైసీపీ మూకల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ శ్రేణులు ఎంతో సహనంతో ఉన్నప్పటికీ మళ్ళీ ఏం చేయలేరనే ఉద్దేశంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చగొడుతూ తొడలు కొడుతూ అదేవిధంగా కేకలు వేస్తూ కూడా చాలా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడులకు వాళ్ళ విధ్వంసానికి పాల్పడారో వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి కూడా ఆ పోలీసులకు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే పరిస్థితి అయితే మాధవరంలో ఇంకా కొంచెం ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉంది. పరిస్థితులు ఏదైతే మరోసారి ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా పోలీసులు భారీగా మోహరించారు. సుమిత్ర. రైట్.